మళ్ళీ ఇంకొక నవరాత్రులు వస్తాయి, అది రాజశ్యామల నవరాత్రులు వస్తాయి. ఈ రాజశ్యామల నవరాత్రులు సంవత్సరంలో 2 నెలలకు ఒకసారి భూమి మీద మానవులందరినీ కూడా తన బిడ్డల్ని చూసుకోవడానికి 2 నెలలకు వచ్చేటువంటి దేవత ఎవరైనా ఉంది అంటే అది కేవలం అమ్మవారు మాత్రమే. కాబట్టి 2 నెలలకు ఒకసారి అంటే చైత్రమాసంలో అమ్మవారు మన రాముని రామనవరాత్రులు అనుకుంటాం కాబట్టి రాముల వారిని కూడా లలితా స్వరూపంగా చెప్తారు పురాణంలో. లలితా అమ్మవారి యొక్క స్వరూపమే రాముల వారు కూడా. కాబట్టి ఆ 9 రోజులు లలితా రూపంలో వచ్చి అనుగ్రహిస్తుంది. మళ్ళీ 2 నెలలు కాగానే వైశాఖం జ్యేష్టం కాగానే ఆషాఢ మాసంలో వారాహిగా అనుగ్రహిస్తుంది. ఆషాఢం కాగానే శ్రావణం భాద్రపదం అవ్వగానే మళ్ళీ ఆశ్వీజంలో అమ్మవారు దుర్గా అమ్మవారి రూపంలో అమ్మవారు అనుగ్రహాన్ని తెలియజేస్తారు. అలాగే ఆశ్వీజం అయిన తర్వాత కార్తీకం, మార్గశిరం అయిన తర్వాత పుష్యమాసంలో ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులు అమ్మవారు రాజశ్యామల నవరాత్రులతోటి అమ్మవారిని అర్చించుకుంటాము. పుష్యం కాగానే మాఘ పాల్గొనాలు కాగానే మళ్ళీ చైత్రంలో మళ్ళీ అమ్మవారు. కాబట్టి ఈ లలిత అమ్మవారు వసంత నవరాత్రుల్లో లలిత అమ్మవారు, వారాహి నవరాత్రుల్లో అమ్మవారు వారాహి అమ్మవారు ఎవరి యొక్క స్వరూపం అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపం వారాహిదేవి. అలాగే రాజశ్యామలాదేవి సరస్వతి యొక్క స్వరూపం. కాబట్టి సంవత్సరం మొత్తంలో మనకి 4 నవరాత్రుల్లో లలితగా, అలాగే లక్ష్మిగా, అలాగే దుర్గగా, సరస్వతిగా ఈ సంవత్సరం అంతా కూడా అమ్మవారు 3 రూపాల్లోనూ మనం అనుగ్రహిస్తారు. మనం ఎవరు కూడా గుర్తించాం. వారాహి అంటే ఎవరో అనుకుంటాం. వారాహి అంటే లక్ష్మీ స్వరూపం, రాజశ్యామల అంటే సరస్వతి స్వరూపం. కాబట్టి ఈ దేవతలందరూ కూడా ఎక్కడి నుంచి ఉద్భవించారు అనేటువంటిది మనం ఆలోచిస్తే ఈ చండీ అమ్మవారిలోంచే వచ్చారు వాళ్ళంతా కూడా. మనం చేసేటువంటి ఇక్కడ ఏ దేవతలైతే మనం స్తోత్రం చేస్తున్నామో ఈ దేవతల నుంచే ఆ దేవతలందరూ కూడా ఉద్భవించారు అని చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు చండీ హోమం చేయడం ద్వారా వారాహి హోమం చేసినట్టు అవుతుంది, రాజశ్యామల హోమం చేసినట్టు అవుతుంది, సత్యంగిర హోమం చేసినట్టు అవుతుంది. అన్ని దేవతలకి స్త్రీమూర్తులు ఎంతమంది అయితే ఉన్నారో మనకి ఆ దేవతలందరికీ మనం ఇక్కడ ద్రవ్యం సమర్పించినటువంటి ఫలితం ఒక్క చండీ హోమం ద్వారానే మనకి అందుతుంది. కాబట్టి ఇటువంటి మంచి సందర్భాన్ని మాట్లాడుకుంటూ మనం వేరే విషయాల మీద దృష్టి పెట్టి సారి చేసుకోకుండా భాద్రపద మాసంలో మనకి విఘ్నేశ్వరుడి ముందు ఈ హోమం చేస్తున్నాం. सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्राणि सप्तयोने आवृणस्वाघृतेन स्वाहा. వేసేసి చాటు కూడా వేసేసేయండి అందరూ. పూర్ణాహుతి నెయ్యి పోసేసేయండి. ఇప్పుడు మిగిలిన నెయ్యి నిదానికి దూరంగా ఉండిపోయింది. ఒక్కసారి అవసరంలా కొద్దిగా పోయి పర్లేదు, కంగారు కొద్దిగా పోయి కొద్దిగా పోయింది. ఆజ్యాన్ని మీ గిన్నెలో ఉన్నది ఆజ్యం నెయ్యి ఏదైతే ఉందో కొద్దిగా పోయింది. మీద వచ్చి చేస్తండి వచ్చేసేయండి బాబు, ఇక్కడ వచ్చేసేయండి. ప్రదక్షిణ చేసి వచ్చేసేయండి. ప్రదక్షిణ చేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి వచ్చేసేయండి. 3 సార్లు హోమగుండం చుట్టూతా మీ హోమగుండం చుట్టూతా ప్రదక్షిణ చేసి ఇక్కడికి వచ్చేసేయండి. 3 సార్లు హోమగుండం చుట్టూతా ప్రదక్షిణ చేసి పైకి వచ్చేసేయండి. ప్లీజ్ దయచేసి మొత్తం తీయండి, కొంచెం ఎంత తీసుకోండి. నువ్వు ఇక్కడ ఒకరు రావు
అక్కడెక్కడ పెడుతున్నారు లేదు అదే అర్థమైంది నాకు 3 సార్లు ప్రదక్షిణ చేసి పైకి వచ్చేసేయండి. మా ప్రదక్షిణ అయిన తర్వాత ఇక్కడికి నరేష్ గారు ఆసనాలు అవి తీసేసేయండి వెళ్ళి. మీ పంచపాత్రలు తీసుకుని వచ్చేసేయండి. మీ పంచపాత్రలు వెళ్ళి వాటిని వదిలేసేయండి. ఇది వచ్చేసేయండి పైకి రండి ఇక్కడికి. టీ ఫ్లాస్క్ కొబ్బరికాయ పంచపాత్ర తీసుకునే వరకు వచ్చేసేయండి. మీ కొబ్బరికాయ పంచపాత్ర